అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, హర హర మహాదేవ. టెంపుల్ సిరీస్ భాగంలో ఈ వీడియోలో నేను మొత్తం జగన్నాథ్ రథయాత్ర, ఇస్కాన్ వారి రథయాత్రని చూపించబోతున్నాను. ఇక్కడ మన హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వాళ్ళు మొన్న 27th రోజు జగన్నాథ్ రథయాత్ర చేశారు. ఆ రథయాత్ర ఎంటైర్ వీడియో క్లిప్స్ అన్నీ నేను తీసి మీకు చూపించబోతున్నాను. కానీ ఈ చూపించే ముందు దీంట్లో వచ్చేసి నేను అరౌండ్ 10 సీక్రెట్స్ ఇందులో ఉన్నాయి. అంటే పురి జగన్నాథ రథయాత్రలో కొన్ని అద్భుతాలు ఉంటాయి కదా, ఆ అద్భుతాలన్నీ క్యాప్చర్ చేసి క్యాప్చర్ చేసి ఈ వీడియో ప్రకారంగా చేసి పెట్టాను. ఆ వీడియో మొత్తం చూడండి. ప్రతి సెకండ్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. అంటే ఎక్కడ స్కిప్ చేసినా మీకు కనబడదు. కాబట్టి అది ఏ మినిట్లో ఉందో కూడా నాకు తెలీదు. కానీ నేను తీసింది అయితే అరౌండ్ 10 అద్భుతాలు మాత్రం కనబడతాయి ఖచ్చితంగా. ఆఫ్టర్ ద 10 అద్భుతాలు మీకు లాస్ట్కి ఇస్కాన్ టెంపుల్ దర్శనం అవుతుంది. లోపల టెంపుల్ ఎలా ఉందనేది కనబడుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడేది మొత్తం టెంపుల్లో డెకరేషన్ అలంకరణ ఎలా చేశారనేది. ఇది సికింద్రాబాద్ ఇస్కాన్ అండి. మనకు సంగీత్ చౌరస్తాలో కరెక్ట్ సిగ్నల్ మీదనే ఉంటుందండి టెంపుల్ ఇది. సో ఇది వచ్చేసి ఇస్కాన్ వాళ్ళది. మనకి హైదరాబాద్లో ఇస్కాన్ వాళ్ళవి 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి హ్యాబిట్స్లో ఒకటి ఉంది, ఒకటి సికింద్రాబాద్ ఇస్కాన్ ఒకటి ఉందండి. ఇంకోటి పూరి జగన్నాథ్ వాళ్ళది ఒరిస్సా అటైర్లో మనకి జూబ్లీహిల్స్లో కూడా కనబడుతుంది. ఈ 3 ఉన్నాయండి మెయిన్గా. సో నేను వెళ్ళింది అయితే సికింద్రాబాద్ ఇస్కాన్కి వెళ్ళానండి. ఇప్పుడు ఇదంతా మీకు కనబడేది, స్క్రీన్ మీద కనబడేది, లైక్ వీడియోలో కనబడేది మొత్తం టెంపుల్ ప్రెమిసెస్ అండి. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మహామంత్రం ఉందండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించినచో మనకి ఎక్కడ లేని ఆటంకాలన్నీ అంటారు కదండి, అవి రాకుండా కృష్ణ పరమాత్మ మనని ఎల్లప్పుడూ కాపాడతాడు. సో మనకి ఇప్పుడు జగన్నాథ్ రథయాత్రలో రథము వెళ్ళేటప్పుడు ఇలా ముగ్గులు వేస్తారండి. వీళ్ళు ఇలా ముగ్గుల మీదకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఆనవాయితీగా ఒక టీం ఉంది. ముగ్గులు ఈ రంగోలీ వాళ్ళ టీం ఒకటి ఉందండి. వాళ్ళు చాలా పెద్ద టీం వాళ్ళది. సో వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద ఇలాంటి అలంకరణ చేసి ఈ అలంకరణ మీదకి వెళ్ళి రథాన్ని తీసుకెళ్తారండి. ఆ క్లిప్స్ కూడా మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను. అంటే రథం ఎలా వెళ్తుంది, రథం పబ్లిక్ ఏంటి, రథాన్ని ఎలా తీసుకెళ్తున్నారు అనేది ప్రతిదీ నా ఎంటైర్ వీడియోలో ఉందండి. నేను చెప్పినట్టు 10 మిరాకిల్స్ అంటారు కదా, ఆ మిరాకిల్స్ మీరు నా వీడియోలో చూడబోతున్నారు. కానీ అది ఏ టైమింగ్లో ఉన్నది నాకు కూడా కరెక్ట్గా తెలియదు. కాబట్టి మీరు ఎంటైర్ వీడియో చూడండి. ఆ ఎంటైర్ వీడియోలో యూ విల్ ఫైండ్, అంటే మీకు కనబడుతుంది ఎక్కడెక్కడ ఏ సీన్ ఎలా ఉందనేది మీకు కనబడుతుంది. అన్ని వావ్ మూమెంట్స్ ఉన్నాయి. అది ఆ జగన్నాథ రథయాత్రలో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు దగ్గరుండి చూస్తున్నంత ఫీలింగ్ వస్తుంది ఈ వీడియో చూస్తే. సో కాబట్టి ఎంటైర్ వీడియో చూడండి. యూ విల్ ఫీల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ పూరి జగన్నాథ్ రథయాత్రలో ఎలాంటి ఫీల్ ఉందో అలాంటి ఫీల్ మీకు కనబడుతుంది ఖచ్చితంగా. సో ఎంటైర్ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఏమన్నా కమెంట్స్ చేయాలనుకుంటే చేయండి. ఇంకెక్కడైనా తీయాలి, లైక్ ఇంకేమైనా హిడెన్ ప్లేసెస్, నేనేంటంటే నా ఛానల్లో ఓల్డ్ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ తీసి పెడుతూ ఉంటాను నేను. సో నా ఛానల్లో మీరు నా పాత వీడియోస్ చూడండి. నా పాత వీడియోస్లో ప్రతిదీ కూడా ఓల్డ్ టెంపుల్స్ మాత్రమే తీస్తూ ఉంటాను. నేను దగ్గర అరౌండ్ 9-10 వీడియోస్ తీశాను. ఆ 10 వీడియోస్ కూడా టెంపుల్స్ గురించే తీశాను. సో నాకేంటంటే ఈ మధ్యలో లైక్ అరౌండ్ 6 months నుంచి నేను తీయలేదు. సో దానికి ఐఎమ్ రియలీ సారీ. సో ఇక నుంచి నాకు ఎవ్రీ వీక్ మీకు ఒక టెంపుల్ మీకు ఒకటి వస్తుంది. మీకు ఈ లాగ్లో ఎవ్రీ వీక్ ఒక టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్కి నేను ప్రతి టెంపుల్ మీకు తీసి చెప్తూ ఉంటాను. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని చెప్తాను. సో ఈ ఛానల్లో ఓన్లీ టెంపుల్స్ మాత్రమే ఉంటాయి. హిడెన్ ప్లేసెస్ ఆఫ్ టెంపుల్స్, అంటే మనకి తెలియని గుళ్ళు ఉంటాయి కదండి, మనకి ఇంటి పక్కకే ఉంటుంది కానీ అది తెలీదు. సో అలాంటి టెంపుల్స్ని నేను ఎక్స్ప్లోర్ చేసి నేను ఈ ఛానల్లో పెడుతున్నాను. సో మీకు కూడా ఏమైనా మీకు తెలిసిన ఏమైనా టెంపుల్స్ ఉంటే, అది చాలా పాతది, ఒక 100 years 50 years 120 years చాలా పాత టెంపుల్ ఇది, దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి అంటే నాకు కమెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా వెళ్ళి ఆ టెంపుల్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి ఆ టెంపుల్ కమిటీ వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ఫోటోగ్రఫీ అలౌడా కాదా అని కనుక్కొని వాళ్ళతో మాట్లాడి నేను ఆ వీడియో లాగ్ తీసి మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి మీ దగ్గర నుంచి ఏంటంటే
ఇంకోటి పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా నెక్స్ట్ వీడియో వస్తుంది. ఆ నెక్స్ట్ వీడియో రావాలంటే ఐ నీడ్ అరౌండ్ ఈ పర్టికులర్ వీడియోకి అరౌండ్ నాకు ఒక 100 లైక్స్ ఆర్ 200 లైక్స్ అయితే ఆ వీడియోని రిలీజ్ చేస్తాను. సో నాకేంటంటే ఆ వీడియోలో నెక్స్ట్ వీడియో అయితే పూరి జగన్నాథ్ రహస్యాలు అవుతున్నాయో ఆ రహస్యాలలో మనకి తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. సో నేను రీసెర్చ్ చేశాను కాబట్టి మీకు ఆ వీడియో ఖచ్చితంగా ఇస్తాను, ఇవ్వనట్లే. కానీ ఏంటంటే చిన్న కండిషన్, లైక్ దీనికి అరౌండ్ ఒక 100 ఆర్ 200 లైక్స్ వస్తే నేను ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను ఆ వీడియోని కూడా. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఏంటంటే లైక్ పూరి జగన్నాథ్, మనకి ఒరిస్సాలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, సో దానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నాయి. లైక్ కొన్ని మిరాకిల్స్, కొన్ని రహస్యాలు, టెంపుల్ ఏంటి అనేది కొన్ని రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి నేను చెప్పబోతాను. సో ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ రంగోలీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ రథయాత్రని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారనేది రూట్ మ్యాప్ నేను చెప్తాను, వినండి. ఇప్పుడు లైక్ సికింద్రాబాద్ ఇస్కాన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్యాట్నీ నుంచి టువర్డ్స్ మోండా మార్కెట్ నుంచి సికింద్రాబాద్ ఆల్ఫా నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కేసి అక్కడ నుంచి మోండా మార్కెట్ ఆల్ఫా హోటల్ నుంచి మళ్ళీ టువర్డ్స్ మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి ఎండ్ అయిపోతుందండి. సో ఇది రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్లో వీళ్ళు మొత్తం కవర్ చేశారండి. సో ఇప్పుడు మీరు చూసేదంతా వీళ్ళు రంగులు వేసేసేసి వీళ్ళు క్లోజ్ చేసుకొని ఆ రంగుల మీదకి వెళ్ళి రథాన్ని తీసుకొని వస్తారండి ఇప్పుడు వీళ్ళు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోస్ మొత్తము రథయాత్రకు సంబంధించింది వస్తుందండి. ఎవ్రీవన్ చాంట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై జగన్నాథ్, జై జగన్నాథ్. హరే కృష్ణ జై శ్రీకృష్ణ. హరే కృష్ణ కృష్ణ కృష్ణ.
Hare Rama
జరిగింది